ఆర్టిస్టులు మీకు కనిపిస్తున్నారు కదా ఇక్కడ, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, నాదర్ గారు, రాజేంద్ర స్వామి, అసలు లేని వాళ్ళు లేరు. ఎల్బి శ్రీరామ్ గారు, బ్రహ్మాజీ, నేను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం అందరూ కూడాను అంతకుముందు చేయలేదు. ఏ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లు చేసిన, ఇందులో చేసిన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎవరు టచ్ చేయలేదు. అసలు అంత కొత్తగా ఉంటుంది. యాక్ట్ చేసినప్పుడు కూడా మాకు చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది. నిజంగా నేను కూడా చెప్పాలంటే ముందు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు నాటకరంగం నుంచే వచ్చాను. అందుకని నాకు ఈ సినిమా చాలా ఇష్టమైంది. కాకపోతే చాలా మధ్యలో డిసప్పాయింట్ అయ్యాను. ఏది ఈ సినిమా ఫినిష్ అయినా కూడా రిలీజ్ అవ్వలేదు ఏంటి, రాలేదు ఏంటి అనుకున్నాను. కానీ ఒక మంచి చేతిలో పడింది. ఏది సురేష్, ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారి చేతిలో పడింది ఇది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ సినిమా రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయ్యి ఉత్సవం చేసుకోబోతుంది. నిజంగానే కళ తెలిసిపోతుంది కదా ఇవాళ థియేటర్లో. మన పృథ్వీ, ఆర్టిస్ట్ పృథ్వీ, మన ఆనంద్ శ్రీరామ్ గారు ఎంత పద్యంతో ఎరగదీసి మడత పెట్టేశారు భయ్య. మీరు బాగా పాడతారని తెలుసు, సరస్వతి పుత్రులు అయినా కూడా ఎరగదీశారు. జస్ట్ సూపర్. మన రచరవి, ఇక రెజీనా 10 years ముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంకా అందంగా తయారైంది. అలాగే హీరో దిలీప్. ఈ సినిమాకి మిగతా క్యాస్టింగ్లో గిరి, ఇంకా చాలామంది ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు, చాలామంది ఉన్నారు. ఫుల్ స్క్రీన్ ఫుల్. మంచి క్యారెక్టరు, మంచి క్యారెక్టరైజేషన్ తోటి ఒక నాటకాన్ని సినిమా రూపంలో చూస్తున్నట్టు ఉంటుంది. ఇది నాటకం అని మనం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు. కమర్షియల్ వాల్యూస్తో వస్తున్న సినిమా ఇది. నాటకాన్నే కమర్షియల్ వాల్యూస్ తోటి. ఇందాక బ్రహ్మానందం అనేది చెప్పారు మొత్తం సినిమా గురించి, సబ్జెక్ట్ గురించి. అలాగే లేట్ అయిందని మనం బాధపడక్కర్లేదు. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు నేను. మల్లెపువ్వు అనే సినిమా వచ్చింది పాతకాలంలో. చిత్రం బళార విచిత్రం అనే సినిమా వచ్చింది. శంకరాభరణం, కరుణామయుడు, ఇలాంటి సినిమాలన్నీ స్టార్ట్ చేసిన తర్వాత 5-6 సంవత్సరాలు రిలీజ్ అయినాయి, 6-7 సంవత్సరాలు రిలీజ్ అయినాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇది కూడా, ఈ ఉత్సవం సినిమా కూడా అదే కోవకు రాబోతుంది 100%. ప్రొడ్యూసర్ గారు మంచి డబ్బులు. అలాగే ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే మన డైరెక్టర్ అర్జున్ సాయి ఏడి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లారిటీతో ఉండేవాడు, మంచి క్లారిటీతోటి. చాలా బాధపడ్డాం, ఏంటి ఈ సినిమా ఇంకా బయట రాలేదంటే అనుకున్నాము. కానీ మంచి ప్రొడ్యూసర్ చేతిలో, మంచి బ్యానర్ చేతిలో నుంచి, మంచి డిస్ట్రిబ్యూషన్ చేతిలో నుంచి బయటికి వెళ్ళబోతుంది. ఈ సినిమా 100% సూపర్ హిట్ అవుద్ది. మళ్ళీ ఇందాక అన్నయ్య అన్నట్టు మళ్ళీ సక్సెస్ ఉత్సవంలో మనం అందరం కలుసుకోబోతున్నాం. ఈరోజు వచ్చిన అతిరథ మహారథులు, ఇక ప్రత్యేకంగా మన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. మొత్తం అన్ని ఆల్ ఇన్ వన్, అన్ని సినిమాలు ఒకేలాగా, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, సాంఘికం కావచ్చు, అన్నీ కూడా ఏ సినిమా తీసుకున్నా బ్రహ్మాండమైన మ్యూజిక్ గల గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. అన్ని మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమాలో ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ మంచి వాళ్ళు పడ్డారు సినిమాలో. గ్యారంటీగా సినిమా హిట్ అవుద్ది. అండ్ ఇవాళ ఫ్లాప్ లేని డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈరోజు విశిష్ట అతిథిగా ఇక్కడికి వచ్చారు. ఆయన అంటే ఎందుకు వచ్చారని చెప్తున్నా కాదు, అన్ని ఫంక్షన్స్ రారు కదా, ఈ ఫంక్షన్కి వచ్చారంటే ఈ సినిమా స్పెషాలిటీ అదనమాట. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సినిమా తరఫున, మన డైరెక్టర్ గారి తరఫున, ప్రొడ్యూసర్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ టు మన డైరెక్టర్ గారు. అండ్ వన్స్ అగైన్ సూపర్ హిట్ అవబోతున్న సినిమాకి మనం అందరం కూడాను జేజేలు పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చిల్లు మాట్లాడిల్లు అందరూ మాట్లాడారు. మర్చిపోయిన ప్రాపర్టీ తీసుకున్నా ఫస్ట్. ఒకసారి అరే చెప్పినారా అట్లా కదా, ఒకసారి అంత ఈజీగా అట్లా అంత ఈజీగా వదిలేస్తాం చెప్పండి. ఏ కాదు, ఓకే యు డూ యువర్ రచ్చ. నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకొస్తున్నా. ఏవద్దు, బానే ఉన్నట్టుందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవాన్ని
విజయవంతం చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన మేమున్నామని చెప్పినటువంటి సురభి మన కళారంగం నుంచి కావచ్చు, ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ అతిరథ మహారాజులుగా ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి, మరి దిలీప్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, అలాగే ఈ సాంకేతిక నిపుణులకు, నేనున్నా నువ్వు టెన్షన్ పడకురా అర్జున్ అని ఒక అభయహస్తాన్ని ఇచ్చినటువంటి మా అనిల్ రావుపూడి అన్నకు మనస్ఫూర్తిగా ఈ డయాస్ మించలి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఒక్క కాల్ కూడా కాకుండా ఒక మెసేజ్ తోటే నేను వస్తున్నా అని గుర్తు పెట్టుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. ఇక నేను వాళ్ళందరి గురించి చెప్పే ముందుకు నాకు ప్రాపర్టీ చాలా మైక్ ఉందిగా, కొంచెం మెల్లగా మాట్లాడొచ్చు. లేదు గట్టిగా అవుతుంది వాయిస్. లవ్ యూ. నేను ఎక్కడి నుంచి చెప్పినా తక్కువైతుంది, ఎక్కడి నుంచి ఆపినా అక్కడ ఆగిపోతుంది, అయ్యో ఇంకోటి చెప్పలేదు అనిపిస్తుంది. కానీ ఒకటే లైన్లో చెప్తా, ఈ సినిమా నాటకాల గురించి మాట్లాడతారు అంటే ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళకు ఇది నాటకాలు అయింది, నాటకాలు కావచ్చు, ఈ సినిమా కాదు కావచ్చు అనుకుంటారేమో. ఒక్కొక్క కథకు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు కదా. మీ నాన్న ఏది ఆఫీసర్గా పనిచేస్తాడు, మీ అమ్మ డాక్టర్గా పనిచేస్తుంది అనడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కథగా తీసుకున్నటువంటి నాటకాల ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక లవబుల్ సబ్జెక్ట్, ఇద్దరు ప్రేమికుల గాథ ఈ సినిమా. ఆ ప్రేమ కోసం వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రేమను గెలవడానికి, కుటుంబాన్ని గెలిపించడానికి ఏం చేశారనేది ఈ ఉత్సవంలో ఉంటుంది. ప్రతి యూత్ఫుల్ సబ్జెక్ట్, ప్రతి పేరెంట్ సబ్జెక్ట్, ప్రతి ఉత్సవం జరుపుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి సబ్జెక్టే ఈ ఉత్సవం. దీంట్లో దిలీప్ గారు మేము పనిచేసినప్పుడు ఆ కొత్త హీరో అన్నారు, ఎక్కడ కొత్త హీరో కాదు, ఆయన కేర్ తీసుకునేటప్పుడు డైలాగ్ దగ్గర కావచ్చు, పెద్దలతో నటించేటప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మాతో చేసేటప్పుడు ఆయన ఉన్న ఇంటిమేషన్ చాలా బాగా. అలాగే రజనీ గారితో మేము ఇద్దరం చేసేటప్పుడు ఇక వాళ్ళందరి గురించి చెప్తే నేను ఎక్కువైతుంది. కానీ అర్జున్ సాయి మీ అందరికి కనపడే ఈ అర్జున్ సాయిలో ఇద్దరు ఉన్నారు. ఒకడు అర్జునుడు, ఎంతటి యుద్ధాన్నైనా చేయడానికి రెడీగా ఉండే మా అర్జునుడు ఉన్నాడు. ఎంతటి అక్కడ ప్రళయం వచ్చినా వాట్ నెక్స్ట్ అనకుండా నెక్స్ట్ లెవెల్లో ఒక ఐడియా చూపెట్టుకునే సాయి ఉన్నాడు. అదే మా అర్జున్ సాయి. అతని సమస్య వస్తే బాధపడకుండా, భయపడకుండా ఈ సినిమాను మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న మా మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నది ఒకటి, అతను ఓపిక, అతని నిష్ట. ఈ ఇండస్ట్రీలో కష్టపడ్డ దిలీప్ గెలుస్తాడు, కష్టపడ్డ సాయి గెలుస్తాడు, నమ్ముకున్న ఈ సినిమా వాళ్ళందరూ గెలుస్తారు, గెలిపించాలనుకున్న మీరందరూ గెలిపిస్తారు. ఎందుకు అంటే ఇండస్ట్రీలో కష్టపడ్డాడు, నిజాయితీగా కష్టపడ్డాడు, ఓడినట్టు చరిత్రలో లేదు. ఓడించడానికి వాళ్ళు లేరు, గెలిపించేది ప్రేక్షక దేవుళ్ళే. గెలిపించిన ప్రతి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా నిష్టగా కష్టపడ్డ వాళ్ళే. దిలీప్ అన్న మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా గ్రాండ్గా ఉంటుంది. ఇది నేను మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నా. మీ పేరెంట్స్ గురించి కావచ్చు, మీకు అంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, మీరు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఒక ఆపోజిట్ కాబట్టి అందులో కూడా ఒక నిష్టగా యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్, యు ఆర్ స్టేట్ ర్యాంకర్ అండ్ యు ఆర్ నేషనల్ ర్యాంకర్ అవుతారు. ఖచ్చితంగా మీరు అంత ఎఫర్ట్స్ పెడతారు. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. మా అందరి తరఫున, అందరూ మాట్లాడకపోవచ్చు అన్న, అందరి తరఫున ఇదే మీకు ఈ తెలుగు ఇండస్ట్రీ వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టపడ్డ హీరోయిన్లకు డబ్బులు ఇచ్చింది, క్రేజ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది. అలాగే ఈ ఇండస్ట్రీ మీకు కూడా నేమ్, ఫేమ్ అండ్ హిస్టరీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు అంటే అన్ని సినిమాలకు కాకుండా ఈ సినిమా ఎఫర్ట్ కాబట్టి ఇంత మనస్ఫూర్తిగా బ్రహ్మానందం గారు మాట్లాడిండు, రఘుబాబు అన్న మాట్లాడిండు, అనిల్ రావుపూడి అన్న వచ్చిండు. అదే మనసులోకి వెళ్ళి మాట్లాడడానికి ఏకైక రీజన్ వాళ్ళు చూస్ చేసుకున్న కథ, వాళ్ళు పెట్టుకున్న సమయం, వాళ్ళు పెట్టిన ప్రతి పైసా ఇష్టంగా పెట్టిళ్ళు. వాళ్ళు ఒక కళను నమ్ముకొని వచ్చిళ్ళు కాబట్టి మంచి సక్సెస్ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులందరినీ నేను అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. నేను మీరు అచ్చరవి, ఎప్పటికీ మీ గుండెలో ఈ ఉత్సవం సభ్యుడిగా.